ఇప్పటి వరకు ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఒక్కరు కూడా ఖండించలేదు. ఇప్పుడు ఏమైతే రైట్. పోస్ట్ పెట్టిందో మనం దాన్ని అవును మనం ఎవరు చూడాల్సింది ఒకటి పొలిటికల్ పార్టీస్. ఓకే. ఈమె ఇండస్ట్రీకి చెందిన పర్సన్ కాబట్టి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ Ruling లో పార్టీ ఎందుకంటే ఆయన వారసత్వంతో లేకపోతే ఆయన ఆదర్శాలతోటి పెట్టబడిన పార్టీ. ఆయన్నే నిందిస్తే ఒక్కళ్ళు మాట్లాడలేదు అనేది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మీద వస్తుంది, ఎవరి మీద ఎవరికైనా సరే డౌట్. తర్వాత రెండోది ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ మిగతా వాళ్ళందరూ కూడా నేనెందుకు స్పందించాలి అనుకున్నా కూడా ఆవిడని ఎవరైతే ప్రోత్సహిస్తూ సుకుమార్ గారు స్కూల్ కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, వీళ్ళ టీంలోనే కదా పుష్ప కోసం ఆవిడ పనిచేసింది. వాళ్ళ సైడ్ నుంచి ఒక్క పోస్ట్, ఒక్క క్లారిఫికేషన్, మేము దీన్ని ఖండిస్తున్నామని కానీ, ఇది మా నోటీస్కి వచ్చింది, మేము ఏదో చర్యలు తీసుకుంటున్నామని కానీ లేదు. రెండోది స్పందించాల్సింది వీళ్ళు. అల్లు అర్జున్ స్పందన అండ్ అలాగే సుకుమార్ గారి స్పందన చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆవిడని నెత్తిని పెట్టుకొని చూసుకున్నారు ఇన్నాళ్ళు వీళ్ళే. ఇక మూడో వాళ్ళు స్పందించాల్సింది ఎవరంటే కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్. వీళ్ళు అంటే ఇప్పుడు మన చుట్టుపక్కల ఇప్పుడు మీ ఆఫీస్లోనే పనిచేస్తున్నవాడు ఎవడన్నా సరే గాంధీని ఇంత నీచంగా తిట్టిన వాళ్ళని మీ ఆఫీస్లో అసలు వండిస్తారా? నేను పొరపాటున నేను పనిచేస్తున్న సంస్థలో ఇటువంటి కామెంట్ ఏదైనా పెడితే ఇమీడియట్గా ఊస్టింగ్ ఇచ్చి పంపించేస్తారు. అవును. ఎస్పెషల్లీ మీడియాలో ఉండేవాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్, ఇటువంటి వాళ్ళు ఇటువంటి కామెంట్ చేస్తే అది ఇంకా పెద్ద ఎత్తున చాలా దారుణంగా చూడాల్సిన పరిస్థితి. సో ఇటువంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి ఇప్పటిదాకా నాకు నిన్న మాట్లాడాను, ఆయన దేవర సీను అంట, ఆయన ఈ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ సెక్రటరీ. ఆయన అంటారు, మాకు ఇప్పటిదాకా తెలియదండి, ఎవరు పెట్టారండి? అవునా అండి, సృష్టి వర్మ పెట్టిందండి, నేను కనుక్కుంటానండి. నటిస్తున్నారా లేకపోతే నిజంగానే? మళ్ళీ అక్కడి నుంచి కాల్ లిఫ్ట్ చేయరు, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ మాట్లాడదాం ఒకసారి. రైట్. సో అంటే సృష్టి వర్మకి జానీ మాస్టర్ కి ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు చాలా మంది బయటకు వచ్చి ఖండించారు. మేము కూడా జానీ మాస్టర్ ని ఖండించు, అట్లా చేయడం తప్పని. జైలుకి అందేంత వరకు కూడా మీడియా సృష్టి వర్మకి చాలా సపోర్ట్ చేసింది, ఒక ఆడబిడ్డ అని చెప్పేసి. సో తర్వాత మరి ఇప్పుడు ఆ తర్వాత ఆడియో రికార్డులు వచ్చినాయి, రికార్డ్స్ వచ్చా, కేసు చాలా క్లియర్ కట్ గా ప్రేమిస్తున్నా అంటే నువ్వు ఒక పక్క ప్రేమిస్తున్నావు, ఇంకో పక్క రేపు అంటావు, ఏంటమ్మా ఇది అని అడగాలి కదా. ఎవరు అడుగుతున్నాడు? ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూ చేశారు, భజన తప్ప ఏం లేదు అక్కడ, ఇదేంటి అడిగే దమ్ము లేదు. ఒకవేళ అడిగితే ఇది కోర్టులో ఉంది, నేను మాట్లాడు కోర్టులో లేదు భయ్యా, కేసు ఇంకా కోర్టులో లేదు. చాలా మందికి తెలియని విషయం అంటే ఛార్జ్ షీట్ కూడా కాలేదు. ఏ నార్సింగ్ కేసులో అయితే ఎఫ్ఐఆర్ అయిందో ఇప్పటిదాకా దాని ఛార్జ్ షీట్ కాలేదు. కోర్టులో వెళ్ళింది ఇదేంటి, జానీ మాస్టర్ వెళ్ళారు కోర్టుకి, నా మీద తప్పు కేసు, బెయిల్ ఇప్పించండి అని చెప్పి. అప్పుడు కోర్టు ఏం చెప్పింది చాలా క్లియర్ కట్ గా, ఇది వీళ్ళిద్దరికి సంబంధం ఉందనే విషయం అర్థమవుతోంది. ఆ ఇష్యూలో జానీ మాస్టర్ కి రావాల్సిన నేషనల్ అవార్డు కూడా వెనక్కి వెళ్ళిపోయింది. దాన్ని తీసుకోవడానికి ఆయన బయటకు వచ్చినప్పుడు కూడా పాపం ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. అంటే నేను కావాలని ఏదో ఇప్పుడు ఈమె ఇట్లా పోస్ట్ పెట్టింది కదని చెప్పేసి ఆయనకి జరిగిన అన్యాయం గురించి చెప్పట్లేదు. ఇప్పుడు ఆయనకి ఏ విధంగా అయితే జరిగిందో ఈమెకు కూడా మరి ఈమె మాట్లాడింది తప్పు కాబట్టి బాస్టర్డ్ అని ఒక రాంగ్ వర్డ్ మాట్లాడింది కాబట్టి ఈమె కూడా ఇలాగే జరగాలి. ఎవరు తేల్చలే ఇప్పటిదాకా, కానీ ఈవిడ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఇప్పటి వరకు డిలీట్ చేసేస్తుంది ఆమె. డిలీట్ చేయడం వేరు, క్షమాపణ చెప్పిందా? క్షమాపణ చెప్పాలి అన్నట్టుగా అది నాది హ్యాక్ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్ గా నా ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయింది. నాకు అర్థమైంది నా పాస్వర్డ్ పని చేయట్లేదు అవుతుంది. వెంటనే నేను ఏం చేశాను, నా మిగతా మీడియాస్లోను వాట్సాప్లోను అన్నింటిలో స్టేటస్లో పెట్టా. నువ్వు గమనిస్తే ఒక 2-3 వారాల క్రితం, ఫస్ట్ టైం కదా నాకు, సెకండ్ టైం ఇలా జరిగింది. అయినప్పుడు నేను ఇమ్మీడియట్గా స్టేటస్ పెడతాను. ఎందుకంటే ఎవరికైతే యాక్సెస్ దొరుకుతుందో వాడు ఎవడన్నా సరే ఇట్లాంటి పోస్టులు పెట్టేస్తే అది నా మీదకి వస్తుంది. ఏ బిట్ కాయిన్స్నో లేకపోతే బెట్టింగ్ యాప్స్నో ఇట్లాంటివి ప్రమోట్ చేస్తున్నాను. ఈ బెట్టింగ్ యాప్స్ ఎగ్నెస్ట్గా ఇది చేస్తున్నాం, ఎవడో ఒకటి హ్యాక్ చేసి నా పేరుతో ఏదైనా బెట్టింగ్ యాప్స్ పోస్ట్ చేసాడు అనుకో నా మీదకి వస్తుంది కదా. సో నేను ఏం చేశాను, ఇమ్మీడియట్గా అకౌంట్ బ్లాక్ చేసి వెంటనే పోస్ట్ పెట్టాను మిగతా. నా పేరుతో ఏం వచ్చినా కూడా మీరు నమ్మకండి, ఈ ప్రస్తుతానికి నా ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిందని చెప్పి నా వాట్సాప్ స్టేటస్ అన్ని పెట్టాను. ఈమె ఎక్కడన్నా పెట్టిందా? ఎక్కడ క్షమాపణ చెప్పిందా? చెప్పకపోవడమే కాకుండా మళ్ళీ కామెంట్స్ కూడా పెట్టి, కామెంట్స్ లో క్లియర్ కట్ గా నేను పెట్టాను. అయితే ఏం పిక్తారు, పెడతా, ఏం చేస్తారు మీరు, అలాగే మాట్లాడుతున్నాడు. సో మరి దీని గురించి మరి ఇక్కడ ఉన్న హైదరాబాద్ లో ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ, ముఖ్యంగా మహిళా నాయకురాలు కానీ ఎవరైనా స్పందిస్తారా లేదని మాత్రం మనం చూడాలి. అండ్ మరీ ముఖ్యంగా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా రెస్పాండ్ అవుతారా లేదా అన్నది కూడా చూడాలి. నాకు తెలిసి స్పందించాలి. అవును, ఝాన్సీ గారు పాపం ఈవిడికి అన్యాయం జరిగిపోయిందని చాలా భుజాలు వేసుకుని ఆవిడ చాలా నెత్తిన పెట్టుకుని ఆవిడ మోసుకెళ్ళింది. ఈ ఆ పాష్ కమిటీలో కూడా ఆవిడ జడ్జిగా ఉండి వ్యవహరించి పాపం ఆడకూతురికి అన్యాయం జరిగిపోయిందని స్పందించి ముందుకు వచ్చి ఆవిడ కోసం ఒక తీర్పు రాగానే ఇమ్మీడియట్ గా ట్వీట్ కూడా పెట్టింది. ఆవిడ కూడా స్పందించాలి. ఇప్పుడు కొన్నాళ్ళ క్రితం జానీ మాస్టర్ గారికి నేషనల్ అవార్డు రద్దయినప్పుడు ఆయన టాలెంట్ కదా,
అవార్డు వచ్చింది, ఉమ్, ఆయనకి ప్రస్తుతం ఉన్న పోక్సో కేసుకి దానికి దీనికి లింక్ ఏంటి అని చెప్పి ఈ సృష్టి వర్మని ఒకసారి అడిగారు. ఉమ్, అడిగినప్పుడు టాలెంట్ మాత్రమే కాదు, క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఉమ్, మనిషి ఎలాంటి వాడని దాన్ని బట్టి కూడా చూస్తారు వాళ్ళు. ఒకవేళ అది నిజమైతే ఉమ్, మరి ఇప్పుడు నువ్వు చేసిన పనికి, ఇప్పుడు నువ్వు డ్యాన్స్ మాత్రమే చేసుకుంటున్నావు, ఓకే, మంచి కొరియోగ్రాఫర్, మంచి డాన్సర్, ఉమ్, ఓకే గుడ్, కానీ నేను ఇప్పుడు డాన్సర్స్ అసోసియేషన్ నుంచి బహిష్కరించాలి అన్నప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటంటే ఆవిడ డాన్స్ అసోసియేషన్ సంబంధించిన మెంబరు అన్నప్పుడు అసలు నీకు జానీ మాస్టర్ని ఎలా అయితే నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడావో ఇప్పుడు నీ గురించి కూడా అందరూ ఇలాగే మాట్లాడదు. ఒక తల్లిని అక్రమ సంతానానికి పుట్టిన సంతానం అని చెప్పి గాంధీ గారు నువ్వు అంటే నీ మాట అదే కదా, బాస్టర్డ్ అంటే అదే కదా, అక్రమ సంతానం అనే కదా అర్థం. వాట్ ఆర్ యూ? నీ నోట్లో నుంచి ఇటువంటి కుసంస్కారమైన లాంగ్వేజ్ వస్తుందంటే నీ క్యారెక్టర్ ఏంటి? నీలాంటి మనిషికి ఎలా అక్కడ ఉండనిస్తారు? డాన్స్ ఒక్కటే ప్రాతిపదిక కాదని చెప్పావు కదా, టాలెంట్ మాత్రమే కాదు కదా, సంస్కారం కూడా ఇంపార్టెంట్ కదా. మరి నీ సంస్కారం లేనప్పుడు అదే సంస్థలో నువ్వు ఎలా కొనసాగుతావు? ఖచ్చితంగా డాన్సర్స్ అసోసియేషన్ వాళ్ళు దీనికి సమాధానం చెప్పి తీరాలి. అండ్ అలాగే ఆయన ప్రెసిడెంట్ కావచ్చు లేకపోతే చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. చెప్తారైతే అని మాత్రం నేను అనుకోవట్లేదు. మీరు అన్నట్టు మరి వెనకాల పెద్ద వ్యక్తులు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు రెస్పాండ్ కారు. ఇప్పుడు నేను ఒక మీడియా నుంచి అదే డౌట్ వస్తుంది. ఒక మీడియా నుంచి ఫోన్ చేశాను, నా పేరు తేజ అని చెప్పినా అతను మరి నన్ను పూర్తిగా మాట్లాడనివ్వకుండానే అతను కాల్ కట్ చేశాడు. అర్థమైపోయింది వాళ్ళకి. ఇంతకు ముందు మీరు కూడా మాట్లాడారని చెప్తున్నారు. ఇలాగే చాలా చోట్ల నుంచి కాల్స్ వెళ్తున్నాయి వాళ్ళకి సమాధానం చెప్పుకోవడానికి మొహం చెల్లట్లేదు. కొన్ని చోట్ల నటిస్తున్నట్టున్నారు, మాకు తెలియదండి అన్నట్టుగా. సో ఈ నటన వెనకాల కారణం ఎవరినన్నా మోస్తున్నారా? పెద్ద తలకాయలు ఎవరన్నా సరే ఫోన్ చేసి ఆ అమ్మాయికి సంబంధించి ఏమి మాట్లాడకూడదు, లేకపోతే ఆ అమ్మాయికి ఈగ కూడా వాలకూడదు అని చెప్పి ఎవరన్నా కాపుగా వస్తుంది. ఇలాంటి డౌట్లు ఎందుకు వస్తాయంటే సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు, అలాగే ఝాన్సీ గారు, ఇటువంటి వాళ్ళు ఈవిడికి సపోర్ట్ చేసిన దీంట్లో కనబడుతుంది. మరి వీళ్ళే రికమెండ్ చేసి ఆవిడ మీద చర్యలు లేకుండా ఆపుతున్నారా? వీళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలా అనుకునే ఆస్కారం వాళ్ళు ఇవ్వకూడదు. క్లియర్ కట్గా ఇప్పుడు మీరు సినిమాలు తీసుకుండొచ్చు, ఏంటి ఒక స్మగ్లర్ని హీరోగా చూపిస్తూ సినిమా మన పుష్ప 2, అది సినిమా వరకు సినిమాగానే చూద్దాం, నేను దాన్ని తప్పు పట్టను. కానీ రియల్ లైఫ్ హీరో అంటే ఎవరు? గాంధీ గారు. ఒక స్మగ్లర్ని హీరోగా పెట్టాలనుకుంటున్నావా? రియల్ లైఫ్లో ఇప్పుడు ఈవిడేమంటుంది, గాంధీ గారు నెహ్రూ గారు పాఠ్య పుస్తకాలు తీసేసి రియల్ హీరోలను పెట్టాలి అంటుంది. అంటే ఈవిడ పుష్పలో పనిచేసింది కాబట్టి ఆ పుష్పలో ఉన్న క్యారెక్టర్ లాంటి వాళ్ళని రియల్ హీరోస్ అనుకుంటుందా? ఓ దావూద్ ఇబ్రహీంని లేకపోతే ఇటువంటి స్మగ్లర్ని తీసుకొచ్చి పాఠ్య పుస్తకాల్లో పెట్టమని ఆవిడ ఉద్దేశం. అలాగే ఉంది. పిచ్చోడి చేతిలో రాయిలాగా ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ఈశ్వరుడు నోడిచ్చాడు కదా అని చెప్పి ఏది పడితే అది. ఇప్పుడు నీ టాలెంట్కి మెచ్చి నీకు అంతమంది ఫాలోయర్లు వచ్చారు అంతే తప్ప నువ్వు పెద్ద గొప్ప వక్తవాను లేకపోతే నువ్వు పెద్ద సంఘ సేవకురాలు అను ఎవరు నీకు అంత ఫాలోయింగ్ రాదు. బట్ ఈ ఫాలోయింగ్ని నీ డ్యాన్స్ చూపించుకోవడానికి వాడకుండా నువ్వేం చేసావు, పొలిటికల్గా వాడుతున్నావు, మత కలహాలు క్రియేట్ చేయడానికి. అక్కడ హిందూ అనే పదం వాడింది ఆవిడ. హిందువులకి చాలా అన్యాయం చేసేస్తారట. నువ్వు హిందువే కదా, నేను హిందువే కదా, మనకి ఎప్పుడు అనిపించలేదు, మాకు అనిపించలేదు. మరి ఇప్పుడు ఆవిడ పక్కన మనం ఓన్ చేసుకుని ఓహో అవును మన హిందువులకి అన్యాయం చేసేసారు అని చెప్పి మనం ఒక తెగలాగా సపరేట్ అవ్వాలి. సార్ అంటే ఇప్పుడు ఇలా మాట్లాడిన వాళ్ళకి ఏంటి అసలు? పాకిస్తాన్ వాడికి ఈవిడికి ఏంటి పెద్ద తేడా? పాకిస్తాన్ వాడు ఉగ్రదాడులు చేసినప్పుడు పెహల్గాంలో మతం అడిగి మరీ చంపాడు కదా, నువ్వు హిందువా అని చెప్పి అడిగి చంపి. దాని అర్థం ఏంటి? ఇక్కడ ఉన్న జనాల మధ్య మత కలహాలు రేకెత్తించడం వాళ్ళ ఇది. ఇక్కడ ఎవడు మత కలహాలు వేసి కొట్టుకోలేం ఫార్చునేట్లీ. బట్ నువ్వు చేసే స్టేట్మెంట్ ఏంటి? మత కలహాలు రేకెత్తించినట్టే ఉంది కదా. మరి ఇటువంటిప్పుడు ఆ సెక్షన్ ఎందుకు పెట్టలేడు ఎఫ్ఐఆర్లో? అది కూడా పెట్టాలి. అండ్ కంప్లైంట్ రాయడాన్ని బట్టి కూడా ఉంటుంది. సో కంప్లైంట్ రాసేటప్పుడు ఈవిడ చేసిన స్టేట్మెంట్ వల్ల మత కలహాలు చెలరేగి కమ్యూనిటీ. మీరేమైనా యాక్షన్ తీసుకుంటారా సార్? ఇప్పుడు మీరైనా కేసు పెట్టే అవకాశం ఉంటుందా? ఇప్పుడు పెట్టిన వ్యక్తి కరీం అనే వ్యక్తి, గుంటూరుకు చెందిన వ్యక్తి, కాంగ్రెస్కి సంబంధించిన లీడర్ అతను. సో ఇక్కడ ఎవరు రెస్పాండ్ కావట్లేదు, ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు, మనకు తెలిసిపోతుంది, మనం చూస్తున్నాం. సో నేనేమనుకుంటున్నానంటే ఈ పాకిస్తాన్ ఇండియాకి సంబంధించిన వార్ నడుస్తుంది కాబట్టి ఎవరు కూడా చూస్తుంటారని అనుకుంటున్నా. వాళ్ళ నోటీస్ చేయలేదు, వాళ్ళు హడావిడి తగ్గింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఐ థింక్ ఇట్ విల్ గెట్ టు ద నోటీస్ ఆఫ్ సుకుమార్ గారు, ఆఫ్ అల్లు అర్జున్ గారు, ఆఫ్ ఝాన్సీ గారు, అండ్ అలాగే ఆఫ్ ఆల్ ద కాంగ్రెస్ లీడర్స్ హూ ఆర్ ఇన్ ద పొజిషన్స్ ఆఫ్ తెలంగాణ. నాట్ ఓన్లీ కాంగ్రెస్ లీడర్స్ సార్, మొత్తం ఎవరున్నా సరే దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సింది. ఖచ్చితంగా ఖండించాలి. ఇక్కడ గాంధీ గారు అన్నదానికి ఖండించడం మాత్రమే చూస్తున్నావు తేజను. నేను ఇంకా చాలా విషయం చెప్తా. మన రాజకీయ నాయకులు కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. అది అందులో ఒకటేంటంటే అట్రాసిటీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ. వాళ్ళని కనుక నువ్వు కులం పేరుతో దూషిస్తే, ఆ పలానా కులపోడా
అని చెప్పి నువ్వు అంటే చాలు, నీ మీద కేసు పెట్టేయచ్చు. ఓపెన్ ఫ్యాక్ట్ ఇది. ఓకే, కేసు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, జైలు శిక్షలు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు కులం పేరుతో తిడితేనే నీకు కోపం వస్తే, ఒక తల్లిని తిడితే ప్రపంచంలో ఎవ్వడికైనా సరే కులం అనేది తర్వాత ఎప్పుడో వస్తుంది. నేను పుట్టి 3 ఏళ్ళకో లేకపోతే 10 ఏళ్ళకో తెలుస్తుంది, ఓహో నా కులం ఇది, నా మతం ఇది అని చెప్పి. ఊహ తెలిసేవాడికి ఎవరికి కూడా డైరెక్ట్గా నేను నా రక్తం చూడు నాకు ఈ కులం వస్తుందని చెప్పి ఎవడు అనుకోడు. కానీ తల్లి, ఏ కులం వాడికైనా సరే, ఏ మతం వాడికైనా సరే, తల్లి తలమాని, తల్లిని మించినది లేదు ప్రపంచంలో. అటువంటి తల్లిని తిడితే సెక్షన్ ఏది, శిక్షలేవి? ఎందుకు ఇటువంటి చట్టాలు చేయరు మన రాజకీయ నాయకులు? ఇప్పుడు గాంధీ గారిని తిట్టారు కాబట్టి, ఆయన నేషనల్ ఫిగర్ కాబట్టి, అది కూడా వెళ్ళి ఇంత రచ్చ చేసి ఆ అబ్బాయి కరీం అనే అబ్బాయి ఇంత చేస్తే తప్ప అవ్వలేదు. పాపం తను కూడా ఈ సృష్టి వర్మ కన్నా ముందు తన అరెస్ట్ అయ్యాడు. బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన కేసులు సుముటోగా పెడతారు. మళ్ళీ గాంధీ గారి మీద సుముటోగా పెట్టలేరా? గాంధీ గారి మీద అన్నప్పుడు సుముటోగా తీసుకుని పెట్టలేరా? ఖచ్చితంగా పెట్టి ఉండాల్సింది. నీ పోలీస్ స్టేషన్ వెనకాలే ఉంది కదా గాంధీ గారి బొమ్మ. ఊరికే ఓట్లు అడుక్కోవడానికి, ఊరికి చూపించుకోవడానికి గాంధీ గారి బొమ్మ. ఏది రెస్పెక్ట్? తల్లికి రెస్పెక్ట్ ఇవ్వాలి, నేషనల్ ఫిగర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. బట్ మనకి ఇక్కడ ఓట్లు పడేది ఎక్కడ? బడుగు బలహీన వర్గాల దగ్గర ఓట్లు పడతాయి కాబట్టి మనం అక్కడ రిజర్వేషన్ చేస్తాం, వాళ్ళ కోసం చట్టాలు చేస్తాం. కానీ ఒక తల్లిని కాపాడుకోవడానికి చట్టం చేయలేవా? వాళ్ళ రేపట్లో ట్రెండ్గా మారేది అలీకే పికిల్స్. ఆ అమ్మాయి తల్లిని తిట్టింది, నాన్ వేష్ కూడా ఆఖరికి. ఇమ్రాన్ ఖాన్ నిజంగా నేను చాలా అభిమానించే అతను ఒకప్పుడు. అతని నోటి నుంచి అటువంటి మాట చాలా దారుణంగా అనిపించింది. ఇప్పుడు జాయినింగ్ ద పార్టీ సృష్టి వర్మ లావణ్య కలిసి నార్సింగ్ పిఎస్లో కేసు పెట్టడానికి వెళ్ళారు, ఇద్దరు కలిసి నా మీద. ఎందుకంటే ఇప్పుడు కాల్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రశ్నించాను నేను మీడియాలో. ఏంటమ్మా జానీ మాస్టర్ నువ్వు ప్రేమించుకున్నావు అని చెప్పి కదా ఆడియో ఉంది ఇక్కడ, నీ వాయిసే కదా అని చెప్పి అంటే, ఆవిడ వెళ్ళి ఇవన్నీ కూడా బయట చూపించకూడదు అని చెప్పి దీనికి లావణ్య తీసుకెళ్ళింది. ఆవిడ లావణ్య చేతిలో కుక్క పిల్లట, ఈవిడ పక్కన కూర్చో ఉంటుందట. ఇద్దరు కూర్చొని సార్తో మాట్లాడుతున్నారు, సార్ పెట్టండి సార్, కేసు పెట్టండి సార్ అని చెప్పి. సో అటువంటివి అంటే 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలవుతారు అన్నట్టుగా లావణ్య లాంటి ఒక 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చిన పచ్చి బూతులు మాట్లాడి అక్రమ సంబంధాలు ఇన్ని పూసుకొని ఆవిడతో ఈవిడ తిరగడం వల్ల మరి ఇది అంటుకుంటుంది. రైట్. సో శేఖర్ భాష గారు థ్యాంక్ యూ అండి. సో సృష్టి వర్మ ఈ రకంగా ఆమె పోస్ట్ పెట్టడం చాలా కరెక్ట్ కాదని నేనైతే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నా. అలాగే ఈ తింగరి వేషాలు ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా వేయకూడదు. సో ఖచ్చితంగా ఆమెకి కఠినంగా శిక్ష పడే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైంది. సో త్వరలోనే సృష్టి వర్మను అరెస్ట్ చేస్తారనుకున్నాను. మేమేమంటున్నాం అంటే ఆమె ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి ఆమె చేసిన తప్పును ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆమె మాట్లాడింది ఏ సినిమా యాక్టర్ గురించో లేకపోతే ఏ డ్యాన్స్ మాస్టర్ గురించో కాదు, మన జాతీయ నాయకుల గురించి మాట్లాడింది. ఎవరైతే స్వాతంత్రాన్ని తీసుకొచ్చి పోరాడి తీసుకొచ్చారో వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడింది. ముఖ్యంగా బాస్టార్డ్ అనే ఒక తప్పుడు పదాన్ని వాడి వాళ్ళు తల్లిని అవమానించే విధంగా మాట్లాడింది. కాబట్టి నెహ్రూ గారిని, గాంధీ గారిని ఇంపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని మరీ ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ సంబంధించిన నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా సరే, మరి తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఆమె వర్క్ చేస్తుంది కాబట్టి ఆమెను ఖచ్చితంగా ఆమె ఏదైతే కొరియోగ్రాఫర్గా వర్క్ చేస్తుందో దాని నుంచి తొలగించాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో మరి దీనిపైన రెస్పాండ్ అవుతారా లేదా అనేది మీ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్.